హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కర్తవ్యం ఆఫ్ అవర్ బ్లాగ్ పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్. పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ బ్లాగ్ అయిపోయింది, పెట్రోల్ పట్టుకోవడం. ప్రజెంట్ అయితే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం బెంగళూరులో. ఏ టెంపుల్కి అనేది తెలుస్తుంది ఇంకొద్దిసేపట్లో. ప్రజెంట్ అయితే నేను మార్తల్లిలో ఉన్నా. మార్తల్లి నుంచి ఎగ్జాక్ట్గా టెంపుల్కి అయితే అరౌండ్ ఒక 18-19 కిలోమీటర్స్ అయితే ఉంది. బస్సులో కూడా అయితే వెళ్ళొచ్చు. బస్సు ఉంది, మెట్రో ఉంది, అవైలబిలిటీ అయితే ఉంది. మెట్రో వ్యూ అయితే ఇంకా కొంచెం బాగానే ఉంటుంది. కానీ మనం మోటో వ్లాగర్స్ అండ్ బైక్ లవర్స్ కాబట్టి బైక్లోనే వెళ్ళాలి. ఇలాంటి కార్స్ అన్నీ కామన్ అమ్మా ఇక్కడ. ఆడి వీధికి ఒకటి కనిపిస్తూనే ఉంటుంది, లైట్ తీసుకోవాలి. మన ఊర్లో లాగా ఏ ఆడి అంటే కుదరదు. వీధికి ఒక ఆడి ఉంటుంది ఇక్కడ. క్లైమేట్ చూడండి. ఐ లైక్ దిస్ మ్యాన్. యాక్చువల్లీ నాకు లొకేషన్ కూడా తెలియదు. గూగుల్ మ్యాప్ పెట్టాలి కానీ పెట్టట్లా. ఎందుకు పెట్టట్లేదో నాకే తెలియదు. పెడతా ఖచ్చితంగా పెడతా. కొద్ది దూరం అయితే వెళ్తా. యాక్చువల్లీ మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం, కానీ ఎలా వెళ్తున్నాం అనేది ఐడియా లేదు. అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని 1 అవర్లో వెళ్ళిపోదాము అనే ఐడియా అయితే లేదు. ఎక్స్ప్లోర్ చేస్తా, నిదానంగానే వెళ్దాం, రోడ్ మిస్ అయినా పర్లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాం. ఈ బ్లాగ్ ఎవరికంటే మెయిన్గా ఎవరైతే బెంగళూరు వచ్చుంటారో స్టార్టింగ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, స్టార్టింగ్లోనే ఏం తెలియదు కదా, కాబట్టి స్టార్టింగ్ డేస్లో దే కెన్ గో ఫర్ టెంపుల్. ఐ గెస్ వాళ్ళకి కొంచెం బాగుంటుంది బ్లాగ్. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడదాం కొంచెం గట్టిగా. ఇక్కడ అందరూ రేసర్లే. ఒక్క రవ్వ గ్యాప్ ఇస్తే చాలు అని వెళ్తారు. లెఫ్ట్ కోరమంగళ, రైట్ ఇందిరానగర్, స్ట్రైట్ MG రోడ్. స్ట్రైట్గా వెళ్తాం మనం. జూమ్. MG రోడ్ సైడే వెళ్ళాలని అనుకుంటున్నా. కరెక్ట్గా అయితే మనకు కూడా ఐడియా లేదు. మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకోకుండా వెళ్ళాలా కదా. జస్ట్ గివ్ ఏ ట్రై. యాక్చువల్లీ ఒక 8 కిలోమీటర్స్ అయితే వచ్చా. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. మనకి రూట్ అయితే తెలియదన్నమాట. సో ఇప్పుడే గూగుల్ మ్యాప్ అయితే పెట్టాం. పక్కన వేరే అన్న కూడా వస్తున్నాడు మనతో కూడా. ఓ మీకు ఇక్కడ గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంటే ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి కనిపించదు అనుకుంటా, బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ 9 kilometers. $145 seconds. What the
ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది అంతే. ఏదో సింగిల్ రోడ్లో వచ్చినాం. క్లైమేట్ అయితే 10 అవుతుంది. ఇంకా అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. హియర్ యూ గో. ఎగ్జాక్ట్గా ముందర అయితే ఎగ్జాక్ట్గా మెట్రో స్టేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉండేది ఇస్కాన్ టెంపుల్. అన్నా పార్కింగ్ 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 పార్కింగ్. అక్కడ ముందర అయితే ఒక దగ్గర మెట్రో స్టాప్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా మెట్రో అక్కడ దిగారంటే వెళ్ళిపోవడమే, ఇక్కడికి వచ్చేయచ్చు ఎగ్జాక్ట్గా. అన్నా ఫోన్పే ఇదే, ఫోన్పే ఇదే. ఇక్కడే పార్కింగ్ ఎక్కడో దగ్గర పెడదాం. పైన ఎక్కడన్నా పెడదామా, ఇక్కడే పెడదామా? డన్ విత్ దర్శనం అయితే అయిపోయింది. ఏదో పార్కింగ్ అయితే ఇచ్చారు, బైక్ పార్కింగ్ అంట. ఎంత తీసుకుంటారు తెలియదు, ఎంట్రన్స్లో ఇచ్చారు. పార్కింగ్ కార్డ్ ఇస్తే 20 రూపీస్ తీసుకున్నారు. పార్కింగ్కి 20 రూపీస్. హాఫ్ అన్ అవర్ కూడా ఉండలా. మూవీ హాల్లోనే బెటర్. 20 రూపీస్ ఇస్తే 3 అవర్స్ ఉంటుంది బండి.
అది కరెక్టే కదా సార్, అదే కరెక్టే కదా. ఇస్కాన్ టెంపుల్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఇట్లా మా దగ్గర బెంగళూరులో ఏమన్నా టెంపుల్స్ కానీ, టెంపుల్స్ ఓకే, టెంపులే కాకుండా ఇంకేదైనా ప్లేసెస్ కానీ కవర్ చేద్దామంటే చెప్పండి, వెళ్దాం. ఇంకా 17 కిలోమీటర్స్ ఏమో ఉంది. మార్తాలి నుంచి ఒకవేళ రావాలనుకుంటే రూట్ చెప్తాను చూడండి. మార్తాలి నుంచి నార్మల్ మెజెస్టిక్ బస్ ఉంటుంది కదా, ఆ బస్ అయితే ఎక్కండి. కరెక్ట్గా మెజెస్టిక్ బస్ స్టాండ్లో దిగిన వెంటనే రాజాజీ నగర్ బస్ ఎక్కారంటే ఎగ్జాక్ట్గా రాజాజీ నగర్ ఫస్ట్ బ్లాక్ దగ్గర దిగారంటే కూడా చాలు. లేదంటే నెక్స్ట్ స్టాప్ మహాలక్ష్మి లేఅవుట్ అని ఉంటుంది, అక్కడ దిగిన పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒక 50 మీటర్స్ అలా ఉంటుంది అంతే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వర్షం పడేలాగా కూడా ఉంది. ఏందో టైం అయితే 12 అవుతుంది, ఇంకా ఇప్పుడు వర్షం పడేటట్టుంది. ఇంకా చల్లగానే ఉంది క్లైమేట్ అయితే. చూద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 41 రైడర్. Make sure you hit that subscribe button so that you will be notified with all my videos whenever I post. Hope you guys liked this video. Bye bye guys. See you in another vlog.